వైసీపీ సిద్ధం సభలకు దీటుగా తెలుగుదేశం జనసేన పార్టీలు నేడు తాడపల్లిగూడెంలో తొలి ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నాయి. భారీ బహిరంగ సభకు 6 లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే రెండు పార్టీల నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభ వేదికపై నుంచి భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించనున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ తాడపల్లిగూడెం సభ వేదిక తెలుగుదేశం జనసేన కూటమి ఎన్నికల శంకరావరం పూరించనుంది. పొత్తుల అనంతరం తొలిసారిగా నిర్వహిస్తున్న ఉమ్మడి సభ కోసం పెంటపాడు మండలం ప్రత్తిపాడు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న 25 ఎకరాల భూమిలో సభ ప్రాంగణం సిద్ధమైంది. సభకు తెలుగు జన విజయకేతనం అని పేరు పెట్టారు. సభ వేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో కూడిన భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభకు టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కానుండడంతో అంచనాలను మించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరవుతారని భావిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా బ్లాక్లు కేటాయించారు. సభ సక్రమంగా సాగేందుకు దాదాపు 1000 మంది వాలంటీర్లను నియమించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం 500 మంది వాలంటీర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి సభ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. 2 హెలికాప్టర్లలో చంద్రబాబు, పవన్ సభకు చేరుకుంటారు. సభ వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు సభ ప్రాంగణాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఇప్పటికే సందర్శించారు. సభ విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఇద్దరు నేతలు. మొత్తానికి తాడపల్లిగూడెం సభను సక్సెస్ చేయడం ద్వారా సత్తా చాటుకోవాలని టీడీపీ, జనసేన భావిస్తున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.